నారా లోకేష్ గారికి ఒక లక్షణం ఉంది. కష్టపడి పనిచేసే వాళ్ళని ఆయన ఆదరిస్తాడు, అవకాశాలు ఇస్తాడు, అభిమానిస్తాడు. కష్టపడి పనిచేసే వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వాళ్ళ మంచి చెడులు కానీ లేదా పార్టీలో ఏమైనా సమస్యలు ఉన్నాయి క్లియర్ చేయడం కానీ, నిత్యం మాట్లాడడం కానీ, కార్యక్రమాలు చేసేటప్పుడు భాగస్వామ్యమయ్యే సలహాలు సూచనలు ఇవ్వడం కానీ, చేసిన కార్యక్రమాల తర్వాత అభినందించడం కానీ, ఈ రకమైన బాండింగ్తో నేను పాదయాత్రలో కూడా ఎన్ని ఇష్యూస్ వచ్చినా నేను ఆయన ఆధ్వర్యంలోనే పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ 2019 నుంచి 2024లో మీ పోరాటంలో మీరు ఎదుర్కొన్న గట్టి సమస్యలు అంటే అనేక సమస్యలు ప్రభుత్వం ద్వారా ఎదుర్కొన్న. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నేను దళితులకి ఎక్కడ జరిగినా పోరాటం చేయడం జరిగింది. డాక్టర్ సుధాకర్ గారి దగ్గర నుంచి పులివెందల నాగమ్మ వరకు, ఓం ప్రతాప్ వరకు, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఎక్కడ ఇష్యూ జరిగినా తెలుగుదేశం పార్టీ తరఫున పోరాటం చేయడం జరిగింది. ఆ పోరాటం చేసే క్రమంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది. పోలీసుల ద్వారా ఇబ్బంది పెట్టడం జరిగింది. 30 గంటలు నన్ను పబ్లిక్కి చూపించకుండా ఎక్కడున్నానో తెలియకుండా నన్ను వెహికల్లు మారుస్తూ తిప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి. సోషల్ మీడియా వేదికగా దారుణంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఫోన్లు చేసి బెదిరించిన సందర్భాలు ఉన్నాయి. అనేక రకాలుగా మానసిక దాడి చేసినటువంటి సైకో పార్టీ ఆ ప్రభుత్వంలో నిద్రలేని రాత్రులు గడిపిన 5 సంవత్సరాల్లో. కావలిలో సుధాకర్ అనే ఒక దళితుడు ఆత్మహత్య చేసుకుంటే ఎమ్మెల్యే కారణంగా అక్కడికి పోతా ఉంటే అక్కడే అదే నియోజకవర్గంలో ఇంకొక దళిత యువకుడు ఎమ్మెల్యే ఇంటి ముందు పాయిజన్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేస్తే, ఈ సంఘటనల మీద నేను అక్కడ పోరాటం చేస్తే, నేను అక్కడ పోయే క్రమంలో ఫారెస్ట్లో నన్ను పోలీసులు వెంబడించి మఫ్టీలో వచ్చి కిడ్నాప్ చేసి ఫోన్లు లాక్కొని నా వెహికల్ని రానికుండా వెహికల్లో తీసుకెళ్ళి కావలి దగ్గర అరెస్ట్ చేసిన నన్ను దాదాపు 150 కిలోమీటర్లు సీతారాంపురం పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మిడ్నైట్ 1 గంటకు అదుపులోకి తీసుకొని మళ్ళీ 3:30కి నన్ను ఒక చిన్న కారులో మొత్తం 400-500 కిలోమీటర్లు వెహికల్లు మారుస్తూ పోలీసులు బెదిరించిన సందర్భం. అప్పుడు ఎస్పీ విజయరావు గారు, ప్రజెంట్ డిఐజీ, ఆయన ఆధ్వర్యంలో దారుణంగా బెదిరించే ప్రయత్నం చేశారు. ఒక రకంగా సినిమాల్లో ఎన్కౌంటర్ చేసే సీన్లను చూస్తాం కదా, ఆ రకంగా చేయడం జరిగింది. అంత కొట్టే పరిస్థితి వస్తే తిరుగుబాటుదారుణ్ణి నేను. తర్వాత అయినా సినిమా చూపించామని ఆ ప్రయత్నం చేయలేదు. కానీ మానసికంగా అంటే ఒక అభద్రతా భావానికి లోనయ్యే విధంగా మళ్ళీ ఇంకా పోరాటం చేస్తే వీళ్ళు ఏం చేస్తారో అని భయభ్రాంతులు గురి చేసే విధంగా చిత్రహింసలు పెట్టారు. చిత్రహింసలకు అయితే గురయ్యారు. అంటే కేసులు ఏమైనా పెట్టారా? 55 కేసులు ఉన్నాయి మొత్తం రాష్ట్రంలో. 12 జిల్లాల్లో 55. పిఠాపురం, భద్రాచలం దగ్గర కూనవరం, రంపచోడవరము, నెల్లూరు, గుంటూరు, మంగళగిరి, విజయవాడ, కడప, పులివెందుల, అనేక స్టేషన్లలో కేసులు ఉన్నాయి. 55 కేసులు ఉన్నాయి. నాకు ఎటువంటి వ్యాపారాలు లేవు. ఆ వ్యాపారాలని చూపించి పెట్టిన దొంగ కేసులు కాదు. కేవలం తెలుగుదేశం పార్టీ తరపున దళితుల పక్షాన ఎస్సీసీఎల్ అధ్యక్షుడిగా పోరాటాలు చేయడం వల్ల నా మీద 55 కేసులు పెట్టడం జరిగింది. ఈ 55 కేసుల్ని మడకశిరలో ప్రత్యర్థి పార్టీ, నా పార్టీలో ఉన్న ఒకరిద్దరు ద్రోహులు, 55 కేసులు ఉన్నాయి, రౌడీ షీడరు అసలు అని భయంకరంగా ఎక్స్పోజ్ చేసే విధంగా మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మొన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు, గౌరవ ముఖ్యమంత్రులు చంద్రబాబు గారు ఎవరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి లేండి అన్నప్పుడు దాదాపు 80% మంది లేచినారు. 80% మంది లేచినారు. అంటే ఎక్కువ కేసులు ఉన్నాయి మీ మీద? ఎక్కువ కేసులు ఉన్నాయి నా మీద. పార్టీ పరంగా ఎక్కువ కేసులు ఉన్నాయి నా మీద. రాష్ట్రంలో 55 కేసులు. నా అఫిడవిట్ చూసినా తెలుస్తుంది మీకు. 55 కేసులు ఉన్నాయి. మిగతా వాళ్ళకి ఉన్నాయి 40-30. కానీ వాళ్ళకి వ్యక్తిగత కేసులు కొంత అయితే, కొంత పార్టీ అంటే వాళ్ళు గతంలో చేసిన వ్యాపారాల్లో కానీ, వాళ్ళు శాఖపరంగా ఏమైనా తప్పులు చూపించే ప్రయత్నం, తప్పు చేయకపోయినా కానీ, మా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి అనేక మందిని, కొల్లు రవీంద్ర గారిని, నారా లోకేష్ గారిని, ఇంకా సాక్షాత్ చంద్రబాబు నాయుడు గారి మీద కూడా అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించినటువంటి దుర్మార్గులు ఇంకా నాలాంటి వాడిని ఎందుకు వదులుతారు? యువగలం యాత్రలో మీరు ఎదుర్కొన్న సమస్యలే? యువగలం పాదయాత్రలో కుప్పం దగ్గర నుంచి ప్రారంభించినప్పుడు
జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ గారి పాదయాత్రని అడ్డుకోవాలనే దురుద్దేశంతో జీవో నెంబర్ 1 తెచ్చి, అంటే మాట్లాడే స్వేచ్ఛ కానీ, ధర్నాలు చేసే స్వేచ్ఛ కానీ, ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఇంకా నేరం, ఇది రాజద్రోహం అనే విధంగా జీవో నెంబర్ 1 తీసుకురావడం వల్ల పోలీసులు అడుగడుగున ఆంక్షలు. 45 రోజులు కుప్పం దగ్గర నుంచి కదిరికి ఎంటర్ అయిన తర్వాత ఆ జీవో రద్దయింది, కోర్టు ద్వారా రద్దయింది. ఆ 45 రోజులు ప్రతిరోజు పోలీసులతో గొడవలు, ఇష్యూస్, వైసీపీ నాయకుల యొక్క దుర్మార్గాలు, దాడులు చేసేకి కూడా వచ్చేవాళ్ళు. అలాంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఏదైతే ఉందో వాళ్ళందరూ సమర్థవంతంగా మేము ఎదుర్కోగలిగినాం. సైకిల్ యాత్ర ఎందుకు చేయాలనుకున్నారు? ఆ యాత్రలో మీరు ఎదుర్కొన్న సమస్యలు? సైకిల్ యాత్ర చంద్రబాబు నాయుడు గారు దాదాపు 40 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నేతగా ఈ తెలుగు జాతికి, తెలుగు రాష్ట్రాలకు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించినటువంటి నాయకుడు. ప్రత్యర్థి పార్టీలు ఆరోపణలు చేయడం తప్ప ఏ రోజు ఏ ఆర్థిక నేరానికి పాల్పడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆరోపణలు చేస్తారు కానీ ఎక్కడా రుజువులు లేకుండా నిజాయితీగా వ్యవహరించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన జైల్లో ఉన్నప్పుడు నేను తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఏదో ఒక యాత్ర చేపట్టి నా కాలనీల్లో లేదా ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారి నిజాయితీ, జగన్మోహన్ రెడ్డి దళితుల మీద చేసినటువంటి దమనకాండని వివరిస్తూ ఒక యాత్ర చేయాలని చెప్పేసి ఉద్దేశంతో అనంతపూర్ నుంచి అమరావతి వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ సైకిల్ యాత్ర అని చెప్పి చేపట్టడం జరిగింది. దానికి కూడా మధ్య మధ్యలో పోలీసులు ఆటంకాలు సృష్టించడము, ఫోన్లు చేసి బెదిరించడము, రద్దు చేసుకోమనడం, ఇవన్నీ జరిగినాయి. అన్నిటినీ అధిగమించి 612 కిలోమీటర్లు అనంతపూర్ ఉన్నటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర నుంచి మంగళగిరిలో ఉన్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం వరకు, అంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు, రాజ్యాంగం అమల్లో లేదు, వ్యవస్థలు లేవు, ఒక నియంత పాలన ఉంది. చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల్లో సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏ రోజు కూడా అవినీతి చేసినటువంటి సందర్భం లేదు. ఇది కేవలం కుట్ర కోణమే. చంద్రబాబు నాయుడు గారి యొక్క నిజాయితీని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఒక లక్ష్యంతో ఆ యాత్రని చేయడం జరిగింది. మంచి ఎండల్లో నాతో పాటు దాదాపు 50 మంది సైకిల్ దొక్కినటువంటి యువకులు కావచ్చు, నాతో పాటు ట్రావెల్ చేసినటువంటి మరొక 50 మంది కావచ్చు, అందరూ చెమట వస్తున్నా, ఎండలకు ఇబ్బంది పడుతున్నా, చంద్రబాబు నాయుడు గారి కష్టం ముందు మన కష్టం పెద్ద కష్టం కాదనే ఒక దృఢ సంకల్పంతో యాత్రని కొనసాగించడం జరిగింది. అడుగడుగున అనేక పొద్దుటూరులో కేసులు పెట్టినారు సైకిల్ యాత్ర మీద, అనేక చోట్ల రకరకాలుగా ఇబ్బందులు పెట్టినా అధిగమించి పాదయాత్ర ఏ లక్ష్యంతో అయితే అనుకున్నామో ఆ లక్ష్యాన్ని నెరవేర్చారు.